అయితే నిన్న నా మీద ఒక ప్రచారాన్ని ఒక విధమైన ప్రచారాన్ని హైడ్రా ఆఫీస్ నుంచే చేస్తున్నట్టు నాకు కనిపించింది. ఎందుకంటే దాని మీద క్లారిటీ ఇవ్వాలి. ఇష్టం వచ్చినట్టుగా రకరకాలుగా విష ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. జరిగిన విషయం ఏంటి అంటే, మనము దాదాపు 340 ఎకరాల వర్టెక్స్ డిస్ట్రిక్ట్స్ అని ఒక వెంచర్ మీద చేసినాం కదా. మహేశ్వరం నియోజకవర్గం, మహేశ్వరం మండలం, మంకాల్ అనే విలేజ్లో దాదాపు 340 ఎకర్స్ సంబంధించిన ఆ ల్యాండ్లో మనం అక్కడికి వెళ్ళినాం. దాదాపు 2 గంటల సేపు అక్కడే ఉండి అక్కడ జరిగినటువంటి వైలేషన్స్ని మొత్తం సమాజం దృష్టికి తీసుకొచ్చినాం. ఇప్పటికి కూడా ఆ వీడియోలు మీరు జస్ట్ వర్టెక్స్ అని కొట్టగానే మీకు అవే వీడియోలు బయటకు వస్తాయి. ఇందులో హైడ్రా నా మీద చేస్తున్న దుష్ప్రచారం అంటే, మేము ఏదైనా తప్పు చేస్తే ధైర్యంగా మా మీద కేసు పెట్టండి మేము అడుగుతున్నాం. డిమాండే చేస్తున్నాం. మేము రిక్వెస్ట్ డిమాండ్ అన్నీ చేస్తున్నాం. మేము తప్పు చేస్తే ఇగో ఫలానా భూమిలో లేకపోతే ఇంకో దాంట్లో ఇవి తప్పు చేసినామని దమ్ము ధైర్యం ఉంటే నా మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. హైడ్రా అనేది ప్రైవేట్ ఆర్గనైజేషన్. లీకులు ఇచ్చి ఒక కంటెంట్ తయారు చేసి అదన్నీ పేపర్లకు పంపించి కొంతమంది చిల్లర సీనియర్ జర్నలిస్టుల పేరు చెప్పుకునే వాళ్ళకి పంపించి వాటిని వాట్సాప్ గ్రూపుల్లో సర్క్యులేట్ చేసి నన్నేదో బ్లేమ్ చేయాలనే ప్రయత్నం ఒకవైపున జరుగుతున్నది. ఐఎమ్ నాట్ ది పొలిటీషియన్. నేను పొలిటీషియన్ కాదు. నన్ను బ్లేమ్ అయితే ఇంకోటి అయితే నేను ఏం చేస్తున్నాను, ఎంత ట్రాన్స్పరెంట్గా ఎంత కమిట్మెంట్తో ముందుకెళ్తున్నానని ప్రజలకు కనబడుతున్నది. నీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే, నీ దగ్గర ఇంకేమైనా డీటెయిల్స్ ఉంటే బయట పెట్టాలి. లేదు ఎఫ్ఐఆర్ నమోదు చేయి నా మీద, నీకు దమ్ముంటే, నీకు చేతనైతే. నీ హైడ్రా అనేది ప్రైవేట్ ఆర్గనైజేషన్ లేకపోతే గవర్నమెంట్ ప్రజల సొమ్ముతో పెట్టిన ఇన్స్టిట్యూషన్, అది వ్యవస్థనా? మీరు సమాధానం చెప్పండి. హైడ్రా పోలీస్ స్టేషన్లో ఇంతవరకు నమోదైన కేసులన్నీ ఎంతమందిని అరెస్ట్ చేసినారు? తప్పుడు పర్మిషన్స్ ఇచ్చిన ఎంతమంది అధికారుల మీద కేసు పెట్టినారు? విషయం ఏంటి అంటే, దయచేసి జాగ్రత్తగా వినండి. ఏ రకంగా వీళ్ళు ఇది మనం చేసినాం కదా, ఇది చెరువా సెప్టిక్ ట్యాంకా, ఇది కాదు. ఇది ఆ రోజు గొడవ అయింది. అక్కడ ఎవరో ఆయన TV5 రిపోర్టర్ని నేను అని ఆ ఎంప్లాయీ అబద్ధం చెప్తే అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. అందరూ మీరు చూసే ఉంటారు. లక్షల మంది ఈ వీడియోలు, దాదాపు 1 కోటి మంది దాకా ఈ వీడియోని చూసిరు. ఇది 1 కోటి మందికి పైన ఈ వీడియోలు చూడడం జరిగింది. అయితే జరుగుతున్నటువంటి దుష్ప్రచారం ఏంటంటే, 1 సెకండ్ ప్లీజ్. ఇప్పుడు రంగనాథ్ గారికి నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. ఓపెన్ ఛాలెంజ్. మీరు మీ హైడ్రా ఆఫీస్ నుంచి లీకులు ఇచ్చి వాట్సాప్లలో మెసేజ్లు పెట్టించి కొన్ని పేపర్లలో రాయించి ఇష్టం వచ్చినట్టుగా చేయిస్తే ఇక్కడ ఊరుకోవడానికి ఎవడో సిద్ధంగా లేడు ఇక్కడ. ఎందుకంటే మేము తప్పు చేయలేదు కాబట్టి మేము చాలా ధైర్యంగా మీ ముందు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఏమంటాడు? ఒక వాట్సాప్ మెసేజ్ సర్క్యులేట్ అవుతుంది. ఏమని? ఈ న్యూస్ సెన్స్ అని ఇది పేపర్ అట ఎవందో విధి. దాంతోపాటు కొన్ని ఆంధ్రజ్యోతిలో కూడా వచ్చినట్టు ఒక వార్త కనిపిస్తూ ఉన్నది. నిన్న ఒక 3 మీద ఎఫ్ఐఆర్ అయింది. ఏ ఎఫ్ఐఆర్ అది? హైడ్రా పేరిట బెదిరించి 50 లక్షలు వసూలు చేసిన వెలుగు ప్రతినిధులు ఫేక్ అడ్వకేట్ నరేష్ సుంకర అని వచ్చింది. మీడియా ప్రతినిధుల ముసుగులో బ్లాక్మెయిల్ చేస్తూ లక్షల రూపాయలు వసూలు చేస్తున్న మాఫియా గుట్టురట్టు. అందరి జీవితాల్లో వెలుగు నింపుతామని ప్రచారం చేసుకునే డిజిటల్ మీడియా ప్రతినిధి ఫేక్ అడ్వకేట్ నరేష్ సుంకర, ప్రవీణ్ అనే 3 పైన పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన హైడ్రా. వీళ్ళకి నేను తప్పు చేసినట్టుగా వాళ్ళ దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ లేదు, నేను చేయలేదని కూడా వాళ్ళకి తెలుసు. ఈ దొంగలు కావాలని ఈ వీడియో నేనే చేసిన కాబట్టి ఇప్పుడు వాడు 340 ఎకరాలు వాడి బిజినెస్ కోట్ల రూపాయల బిజినెస్ చేసుకోవడానికి నా మీద బురద జల్లి ఇది అందరికి అమ్ముకోవాలన్నది పెద్ద ప్లాన్. ఇది హైడ్రా వేదికగా నడుస్తున్నది. నీకు దమ్ము ఉంటే నా పేరు పెట్టాలి ఇందులో. నేను ఎందుకు ఇప్పుడు ఏమంటారంటే, నేను వెళ్ళి డిఫమేషన్ వేయడానికి లేదు, ఎందుకంటే నా పేరు లేదు కదా, నీ పేరు ఉందా అంటారు. కానీ ఏం రాస్తున్నారు ఇక్కడ? అందరి జీవితాల్లో వెలుగు నింపుతామని ప్రచారం చేసుకునే డిజిటల్ మీడియా ప్రతినిధి. నాకు అందరు మెసేజ్ పెడుతున్నాను, నువ్వేనా అని. ఈ వీడియో చేసినోడు, ఈ అంశాన్ని వెలుగులోకి తీసుకొచ్చినోడు ఎవడు? నేనే. మీరు ఫేక్ ప్రచారం చేయాలంటే 10 మంది నమ్మేటట్టు అయిన ఉండాలి. ఇది కొంతమంది సీనియర్ జర్నలిస్టుల పేరు చెప్పుకునే దొంగలకి దొరికింది. ఇక ఒకటే తిప్పుతున్నారు దీన్నిగా. హైదరాబాద్ తుక్కుగూడ మున్సిపాలిటీ మంకాల్ గ్రామం పరిధిలో వర్టెక్స్ అనే కంపెనీ లేఅవుట్ వేయగా సూరం చెరువును ఆక్రమించి కొత్త కుంటలో మట్టిపోసి బాక్స్ డ్రైన్ నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదు వచ్చింది. ఈ వ్యవహారంపై అందరి జీవితాల్లో వెలుగులు నింపుతామని ప్రచారం చేసుకునే డిజిటల్ మీడియా ప్రతినిధి
కొన్ని రోజుల కిందట తన యూట్యూబ్ ఛానల్లో హంగామా చేయగా ఫేక్ న్యాయవాదిగా చెలామణి అవుతూ ఇటీవల బార్ కౌన్సిల్ నుంచి తొలగించిన నరేష్ శుంకర తోడైండు. హైడ్రా నిర్మాణ సంస్థ విచారణ చేపట్టగా వర్టెక్స్ కంపెనీపై 2 కేసులు నమోదు చేసింది. తమ భూమిని సైతం వర్టెక్స్ సంస్థ ఆక్రమించి రోడ్డు నిర్మించిందని చైతన్యరెడ్డి అనే మహిళ హైడ్రాకు కంప్లైంట్ చేసింది. రోడ్డును తొలగించాలనుకునే ఫిర్యాదుతో ఇరు వర్గాలతో హైడ్రా విచారణ జరుపుతున్న నేపథ్యంలో మాకు హైడ్రా అధికారులు తెలుసని, చైతన్యరెడ్డికి న్యాయం చేస్తామని ఆమె దగ్గర నుంచి వీరంతా కలిసి 50 లక్షలు వసూలు చేసినట్లు విచారణలో తేలగా వారిపైన హైడ్రా అధికారులు పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిరట. ఎవరి మీద నమోదైందిరాపై కేసు? ఇది ఎఫ్ఐఆర్లో నా పేరే లేదు. ఎవరి మీద నమోదైంది అంటే ఒకవైపున ఎఫ్ఐఆర్లో నా పేరు లేకపోయినా ఈడ కేసు నమోదైందని వార్తలు రాయించి, మరి నేను ఉండుంటే నా మీద ఎఫ్ఐఆర్ ఎందుకు చేయలే? మీకు దమ్ముంటే పెట్టండి, నా మీద మీకు చేతనైతే పెట్టండి. ఇప్పుడు మీరు ఎవరో ఒకరు నా దగ్గరికి వస్తారు, ఫలానా ఇష్యూ ఉంది అంటారు. ఆ ఇష్యూలో వాస్తవాలు ఏంది అని తెలుసుకొని మేము ఫీల్డ్కి వెళ్ళి ఫలానా సిచ్యువేషన్ ఇది అని చెప్పి వాస్తవాల్ని బయట పెడతాం. ఇప్పుడు అవతల ఉన్న వ్యక్తులు అసలు వాళ్ళు చేసిరో లేదో కూడా తెలియదు, మనకు అసలు సంబంధమే లేదు అది. ఇప్పుడు అడ్వకేట్ శుంకర నరేష్ అంటే ఆయన ఇప్పుడు నాకు ఆ భూమి విషయంలోనే పరిచయం అయిందా? ఎప్పుడో నేను మోజో టీవీ 10 టీవీలో ఉన్నప్పటి నుంచి ఆయనతో నేను ఇంటర్వ్యూలు చేసుకుంటూ వస్తున్నా. ఫలానా ఇష్యూ ఉంది, ఇది ఇట్లా వచ్చింది అని చెప్పినప్పుడు మేము అన్ని డేటా చెక్ చేస్తే ఇందులో అసైన్డ్ ల్యాండ్స్ ఉన్నాయి, ఎయిర్పోర్ట్ ల్యాండ్స్ ఉన్నాయి, 2 చెరువులు ఉన్నాయి, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయని చెప్పి మేము లొకేషన్కి వెళ్ళి వాస్తవాలు బయటకు పెడితే ఇప్పుడు చాలామంది సేవ్ అయినారు. ఇవాళ ఆ భూమిని కొనకుండా, ఆ విల్లాలు కొనకుండా ఊపిరి పీల్చుకున్నారు పాపం చాలామంది. 25 ఎకరాల్లో ప్రభుత్వం వెళ్ళి ఎంఆర్ఓ వెళ్ళి అక్కడ బోర్డు పెట్టిండు. 300 కోట్ల భూమిని ఇదే జర్నలిస్టులకు మనతోలు వెలుగు కాపాడగలిగింది. ప్రభుత్వ ఖజానాకి ఇప్పుడు ఆ భూమి రాలేదా? ఒకవేళ కనుక అదే భూమి వాడు కబ్జా చేసి ఉంటే అది మాట్లాడేవాడు, అది చేత కాదు, ఎందుకంటే వీడికి పేరు వస్తున్నది. నేను నా పేరును కూడా ఎప్పుడు నాకు పేరు రావాలని నేను చూసుకోవాలా? మేము ఎప్పుడైనా క్లెయిమ్ చేసుకొని మేము ఇట్లా చేసినాం అట్లా చేసినాం అని చెప్పుకొని తిరిగినావా? మాకేం లేకపోతే ఇప్పుడు మీరు బ్లేమ్ చేయడం వల్ల నాకేదో జరిగిపోయి నేను పొలిటీషియన్నా? ఈ చెత్త ఆలోచనని మానుకో రంగనాథ్ గారు. ఇలాంటి పనికిమాలిన మెసేజ్లు చివరికి ఏమంటాడు, అరే మేము ఎక్కడ చేసినాం, నాకేం సంబంధం అంటాడు. ఇప్పుడు మేము హైడ్రాకు వాట్సాప్ గ్రూప్ ఉంది, అందులో కూడా మేము పెట్టలేదు కదా. వీళ్ళు బయట వ్యక్తులకు పంపించి దాన్ని సర్క్యులేట్ చేయించే ప్రయత్నం చేస్తున్నారు. ఎంత దుర్మార్గంగా ఇవి బ్లేమ్ చేస్తున్నారు. ఇది ఎఫ్ఐఆర్ కాపీలో ఎక్కడున్నాను నేను? పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎవరు కేసు పెట్టిరు? హైడ్రా ఆఫీసర్ పెట్టిండు. మరి ఇప్పుడు ఆ చైతన్యరెడ్డి అనే ఆమెకి ఇబ్బంది జరిగినప్పుడు ఆమె పోయి కేసు పెట్టాలి కదా, హైడ్రా ఎందుకు పెట్టింది? ఇప్పుడు ఆ చైతన్యరెడ్డి అనే ఆమెకు సంబంధించిన భూమిని అది కబ్జాకు గురైందని ఆమె మాట్లాడుతున్నది. నేను ఆమెను కలిసింది లేదు, ఆమె నన్ను కలిసింది లేదు, ఇంకోటి లేదు. ఆమె అంటున్నది నాకు మెసేజ్ పెట్టింది ఏమని, రంగనాథ్ చెప్పాలా, I have one another video proof against police officials. Not sure how to proceed. It might cause a distress in that area అని ఆమెకు సంబంధించిన ఇగో నా భూమి కబ్జా అయిందని వీడియోలు పెట్టింది. ఆమె ఒక ప్రైవేట్ వ్యక్తి. ఆమె మీద కూడా చాలామంది ఎన్ఆర్ఐలు నాకు మెసేజ్ పెట్టారు. ఈమె మమ్మల్ని ఎన్ఆర్ఐగా ఉంటూ మమ్మల్ని దాదాపు ఒక 30 మందిని మోసం చేసింది. మోసం చేసి వాళ్ళ హస్బెండ్ హనుమాన్ అనే సినిమాని డైరెక్ట్ చేసిండు. ఆ మోసం చేసిన పైసలతోనే ఈ భూములు కొన్నారని నేనన్నాను వాళ్ళతో, మీరు బయటికి రండి, వీడియోలు చేసి నాకు పంపండి, లేదంటే మీరు కేసు పెట్టండి, అప్పుడు నేను మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. వితౌట్ ఎవిడెన్స్ నేను ఎట్లా మాట్లాడతా అన్నప్పుడు వాళ్ళెవరు మళ్ళీ సైలెంట్ అయిపోయినారు. అది ఆమెకు సంబంధించిన పర్సనల్ విషయం. నేను ఇక్కడ దేని మీద ఫోకస్ చేసిన, పోయిన అసైన్డ్ భూముల మీద ఫోకస్ చేసిన, పోయిన ఎయిర్పోర్ట్ ల్యాండ్స్ మీద ఫోకస్ చేసిన, కబ్జా అయిన 2 చెరువుల గురించి ఫోకస్ చేసిన. పోనీ మేమన్నా వాళ్ళతో డీల్ కుదుర్చుకుని మేమన్నా ప్రైవేట్లో పెట్టడమో లేకపోతే వీడియోలు డిలీట్ చేయడమో చేసినామా? ఇంత ట్రాన్స్పరెంట్గా ఇంత కమిట్మెంట్గా పనిచేస్తుంటే ఏం విష ప్రచారం ఇది? రంగనాథ్ గారు ఆమెతోని మాట్లాడిన ఆడియో ఒకటి వైరల్ అయింది మన దాంట్లోనే. అది ఆయనకి ఈగో హర్ట్ అయింది. నీకు ఈగో హర్ట్ అయితే నేనేం చేయను? నువ్వు ఆమెతో మాట్లాడి ఆడికి పోయి నేను ఈ రోడ్డు నేను చేయాలని పెద్ద వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. 150 ఫీట్ల రోడ్డు, 150 ఫీట్ల రోడ్డు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ వీడియో. 150 ఫీట్ల రోడ్డు 2.5 కిలోమీటర్లు వేసిందండి వితౌట్ నాట్ ఈవెన్ సింగిల్ పర్మిషన్. మరి ఈ రోడ్డు తీసేయాల్సిన అవసరం లేదా? 150 ఫీట్ల రోడ్డు 2.5 కిలోమీటర్లు, నాట్ ఈవెన్ సింగిల్ పర్మిషన్. గ్రామ పంచాయతీ పర్మిషన్ కూడా లేదా రోడ్డుకి.
ఎట్లా కడతాడు అంత అంత పెద్ద రోడ్డు? ఎయిర్పోర్ట్ ల్యాండ్స్ కబ్జా అయినాయి, అసైన్డ్ భూములు కబ్జా అయినాయి, 2 చెరువులు కబ్జా అయినాయి. ఏమనంటే మీరు 2 ఎఫ్ఐఆర్లు చేసినా అయిపోయింది. మరి రోడ్డు ఎందుకు తీసేయారు? వాడు చెరువు యొక్క కల్వర్టు, కొత్త కల్వర్ట్లు ఆడ కట్టి ఆ రోడ్డు వేసి చెరువు నీళ్ళని మొత్తం డైవర్ట్ చేసి పడేసిండు. మరి ఇది కనబడతలేదా? ఎంత టైం పడుతుంది మీకు? ఇది మాట్లాడితే ఎట్లా ఏ రకంగా బ్లేమ్ చేయాలా? ఏదో రకంగా బ్లేమ్ చేయాలా? ఒక ఆడియో చూపిస్తాను మీకు, ఆయన మాట్లాడింది. సో పబ్లిక్ రియాక్షన్ ఏంటి నేను అది చూపిస్తాను. రఘు సార్ ఎవరు ఎన్ని మాట్లాడినా మీ గురించి మాకు తెలుసు. నిజాలు నిర్భయంగా బయటకు తీసుకొచ్చి పోరాటం చేసింది మన తొలి వెలుగు. అభివృద్ధి చెందడం చూసి కుళ్ళుతో ఇలాంటి ఫేక్ కేసెస్ పెడతారు. మైండ్లీ అదర్ న్యూస్ ఛానల్స్. తెలంగాణ కొత్త రాజకీయ పార్టీ అవసరం. యువర్ గుడ్ అన్న. గుడ్ మార్నింగ్ రఘు అన్న. సో ఈ రకంగా ఈ ఎఫ్ఐఆర్ నమోదైంది. కంప్లైంట్ కాపీ ఇది. 50 లక్షలు వసూలు చేసి 20 లక్షలు తీసుకున్నారు, 30 లక్షలు. మనకేం సంబంధం? వాళ్ళు అంటున్నారు మేము ప్రెస్ మీట్ పెడతాం, ఇది వాస్తవాలు ఎందుకు బయటికి రావాలని. నాకు తెలిసిన విషయం ఏంటంటే వర్టెక్స్ వర్మ, రంగనాథు, ఆ లేడీ ఆమెను బెదిరించి హైడ్రా ఆఫీస్లో కూర్చోబెట్టి మొత్తం వ్యవహారం నడిపించినట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి ఇది అవునా కాదా రంగనాథ్ చెప్పాలి. ఇంత దారుణంగా తయారైంది. ఇది ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ కంటే ఘోరంగా తయారైంది కదా ఇది. మేము కూడా అనొచ్చు కదా, మీరు పలానా దగ్గర 1 కోటి రూపాయలు తీసుకుని అనొచ్చా? అన్నమా మేము ఎక్కడైనా? పలానా దగ్గర 30 లక్షలు తీసుకున్నాం. మున్సిపల్ అధికారులు ఫోన్ చేస్తున్నారు ఒకరిద్దరు, ఒరి ఏమో మాకు రావాల్సినంత ఈ హైడ్రా వాళ్ళు ఎత్తుకపోతున్నారని అంటున్నారు. మరి మేము అనొచ్చా? ఇప్పుడు మీరు ఏ లాలూచి పడకపోతే మేము బయటపెట్టిన అంశాల మీద మీరు ఎందుకు ఇంతవరకు యాక్షన్ తీసుకోలే? వాసవి వాడి మీద ఎందుకు తీసుకోలే ఇంతవరకు? ఇరిగేషన్ అధికారులు కేసు పెట్టారు కదా ఆనాడు. ఏమైనా మీరు తిరిగినాయి కదా ఇవన్నీ. అయ్యో ఈ చిల్లరగాళ్ళంతా జర్నలిస్టుల పేర్లు చెప్పుకునే కొంతమంది, ఇదేదో న్యూస్ సెన్స్ అని ఒక గ్రూప్ ఉన్నది, నాకు ఏదో మిత్రులు పెట్టారు. అయ్యో వెలుగులోకి మోసం, పెద్ద వాళ్ళు ఇంకా ఉన్నారు, వర్టెక్స్, వాసవి, ఇంకో 20 ఉన్నాయి, అసలు వీళ్ళు పోని ప్లేస్ లేదు. హూ ఈజ్ చందు శ్రీనివాస్? అసలు ఆయన పేరే నేను వీళ్ళది ఇంతవరకు. ఆయనతో కలిసింది లేదు, ఆయనతో మాట్లాడింది లేదు. ఈ రకంగా ఈ గ్రూప్స్లలో సర్క్యులేట్ చేసి ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఎన్ని పెట్టినా ఈ ఫైట్ ఆగదు, ఈ పోరాటం ఆగదు. రంగనాథ్ గారు ఈ బ్లాక్మెయిల్ దందాన్ని మానుకోండి దయచేసి. మీ ట్రిక్స్ ఇక్కడ ప్లే కావు. ఓకే, మీ ట్రిక్స్ ఇక్కడ మారుతిరావు ముందు చేసినట్టో లేకపోతే ఇంకో కేసులో చేసినట్టో ఇక్కడ కుదరై, బంద్ చేసుకోండి. ఆడియో దొరకట్లే. ఆడియో మనం లాస్ట్ టైము, ఒక్క నిమిషం దయచేసి. వర్టెక్స్ ఫుల్ వీడియో ఇది, ఇది నేను చేసిన వీడియో ఇది, ఒకసారి చూడండి అర్థమవుతుంది. ఎంపీగా పోటీ చేసిన రంజిత్ రెడ్డి కబ్జా చేసిన 30 ఎకరాల గురించి మాట్లాడినా. వంశీరామ్ బిల్డర్స్ ఎవరైతే సుబ్బారెడ్డి ఆయన కట్టబెట్టిన ఆయన ఆ 30 ఎకరాల గురించి మాట్లాడినా. రఘు నా పేరు, ఎవరిది లేదు, దేనికి కాప్ చేయాలి చూపించండి. టీవీ5 ఎంప్లాయ్ ఇక్కడ ఎందుకున్నారు? మీరెందుకు ఇక్కడ ఉన్నారు అంటున్నారు? మీరెందుకు ఉన్నారు ఇక్కడ ఉన్నారండి? ఎవరిది సైడ్ బిజినెస్? నేను చేయను. టీవీ5 ఎంప్లాయ్ అంటారు, మీరు భలే ఉన్నారు. మనం ఎన్నో అంశాలను ఎండగడుతున్నాం. కింద మియాపూర్ దగ్గర 50 ఎకరాల్లో ఆనుకొని ఉన్న ప్రాంతం. అగో అదే మరి ఎవరు మాట్లాడతారు ఇది
ఆడియో ఒకటి ఉండాలి, కొనుగోలు చేయాలి. ఈ వెంచర్కి వెళ్ళే దారిలో ఉన్నప్పుడే చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఎక్సెల్ షీట్ ఏది తిరిగిరు చెరువుని కబ్జా పెట్టిండు రంగనాథ్. ఈ ఆడియో ఆయన ఇగో హట్ అయింది. ఒక్క నిమిషం, ఆ ఒక రోజుతోనే అయిపోయింది. ఎందుకంటే వీడు సూరన్ చెరువుని కబ్జా పెట్టిండు, కొత్త కుంట చెరువుని కబ్జా పెట్టిండు. అయితే వీళ్ళు రంగనాథ్ కంప్లైంట్ చేస్తే ఆ చెరువు విషయంలో ఒకసారి వచ్చేదో హైడ్రామా చేసిండు. ఈ ప్రైవేట్ భూములు ఉన్నాయని చెప్పి వీళ్ళు కంప్లైంట్ చేస్తే ఏం చేసిండు, మొత్తం వచ్చిండు, అంతా మాట్లాడిండు, వాళ్ళతో కూడా చెప్పిండు. వాళ్ళతో చెప్పిన సందర్భంగా ఒక ఆడియో క్లిప్ ఉంటుంది, ఒక్కసారి రంగనాథ్ ఆడియోని ఒక్కసారి మీరు వినండి. ఆయన వచ్చారు సార్, ఆ రోజు మీ ఆఫీస్కి వచ్చారు చూడండి, ఆయన వచ్చారు. చైతన్యతో మాట్లాడతారు, పర్లేదు ఆయనతో మాట్లాడాలా మీతో ఎవరు కరెక్ట్ చెప్పండి సార్, పర్లేదు ఎవరైనా పర్లేదు సార్. అంటే ఇప్పుడు దీంట్లో చైతన్య కూడా ఉన్నారా, ఒకసారి ఆయన కూడా కాన్ఫరెన్స్ లో తీసుకుందాం, మీకు కాన్ఫరెన్స్ లో తీసుకుంటాం. ఒక నిమిషం, ఓకే సార్, ఓకే ఇద్దరు తీసుకుంటారు. ఓకే, దీనికి కాన్ఫరెన్స్ లో. హలో 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 నమస్తే అండి, నేను చైతన్య పన్నాల. చైతన్య మొన్న మీరేనా వచ్చింది దగ్గరికి సంబడి చేస్తాం కదా? ఆయన హస్బెండ్ వచ్చారండి. నిరంజన్ రెడ్డి మా హస్బెండ్ వచ్చిందండి. నిరంజన్ రెడ్డి వచ్చారా? మరి ఆయన మీరు చెప్పగలుగుతారా చైతన్య గారు? ఇప్పుడు మీరు యూఆర్ అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్ కదా మీరు? అవునండి, అవును. ప్రవీణ్ గారు మీరు కూడా ఇప్పుడు మన ఇది ఇప్పుడు వర్టెక్స్ డెవలపర్స్ ది ఇష్యూ వచ్చింది, అదే జస్ట్ రివ్యూయింగ్ దిస్ కేసు ఇది. చెప్పండి సార్. ఇప్పుడు దీంట్లో వాళ్ళు మీ అలిగేషన్ ఏంటి, మీ దాంట్లో రోడ్డు వేసాడని అంతే కదా? అవునండి, మీ ల్యాండ్ లో. అవును సార్, మా ప్రైవేట్ ల్యాండ్ లో వితౌట్ అవర్ అప్రూవల్ ఆర్ హెచ్ఎండిఏ పర్మిషన్స్ ఆయన రోడ్లు వేసేసినారండి. రోడ్లు వేసాడు, పర్మిషన్స్ కూడా లేని కూడా. క్లెయిమ్ అసలు ఏమని చూపిస్తున్నాడు లీగల్ గా అతను క్లెయిమ్? ఏం చూపించట్లేదు సార్, జస్ట్ ఆయన వెంచర్ కి జస్ట్ రోడ్ ఇదని చెప్పేసి చూపించి అమ్మేస్తున్నారు. దానికి యాక్చువల్లీ ఆ టైంలో ఈ వీళ్ళు చైతన్య రెడ్డి అండ్ నిరంజన్ రెడ్డి గారు యుఎస్ లో ఉన్నారు, ఎన్ఆర్ఐస్ అండి వీళ్ళు. వాళ్ళకి అక్కడ నుంచి వచ్చిన 2024 మే తర్వాత వచ్చినప్పుడు ఎంత ఇష్యూ చేస్తే ఆయన పట్టించుకోలేదు. ఆఫీషియల్స్ కి కంప్లైంట్ చేసినా కూడా వాళ్ళు ఆర్టీఐ కింద అప్లై చేసినా కూడా అది పర్మిషన్ ఇవ్వలేదని చెప్పినారు, కానీ వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఓకే, ఇప్పుడు ఆ రోడ్డు ఫోర్స్ఫుల్ గా మీ దాంట్లో మీ ల్యాండ్ లో వేశారు. అవును సార్, అవును సార్. మరి అదే మీరు ఎందుకు డిస్టర్బ్ చేసుకోవట్లేదు అసలు? అంటే మేము మా దాకా ఎందుకు వెయిట్ చేస్తాం? అంటే వాళ్ళు రౌడీలు పెడుతున్నారు సార్, రౌడీలు పెట్టి బెదిరియటము ఇవన్నీ చేస్తున్నారు సార్. లాస్ట్ టైం మేము కంప్లైంట్ చేయడానికి వెళ్తే నన్ను నిరంజన్ ఇద్దరిని పోలీస్ వ్యాన్ లో ఎక్కించేసి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు సార్. నేను అక్కడికి చెప్పిన సార్, ఇది మేము కంప్లైంట్ చేస్తే మీరు వచ్చిండ్రు, మా ల్యాండ్ ఇది, మీరు అట్లా మమ్మల్ని తీసుకెళ్తారు సార్. కనీసం వాళ్ళని ఒక్కరిని కూడా రమ్మనలేదు సార్. వాళ్ళందరూ బర్మా మనుషులు ఎవరైతే గుండాయిజం చేసి మేము ఆ రోజు రోడ్డు మీద కూర్చొని రోడ్డు డిస్టర్బ్ చేస్తుంటే నన్ను మా ఆయనని ఇది నా ల్యాండ్ అని చెప్తే మా డాక్యుమెంట్స్ తో సహా చూపించినాం సార్. చూపిస్తే మమ్మల్ని పోలీస్ స్టేషన్ కి వ్యాన్ లో తీసుకెళ్లారు, కానీ కనీసం వాళ్ళ మనుషుల్ని రమ్మనలేదు, వాళ్ళని ఎవరిని రమ్మనలేదు. అండ్ మీరే దౌర్జన్యంగా ఆయన ల్యాండ్ లో ఉంటారు అంటే, సార్ మీరు డాక్యుమెంట్ చూపించండి, పోనీ నాది ఫస్ట్ అయిందా ఆయనది ఫస్ట్ అయిందా కూడా చూడండి, డాక్యుమెంట్ అన్నా చూపించండి సార్. మరి మేము లీగల్ గానన్నా ఫైట్ చేసుకుంటాము అంటే, అసలు నువ్వెవరు మాట్లాడడానికి నీకు రైతే లేదు, నువ్వేం మాట్లాడుతున్నావు, నాతోటే ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నావు అని నా మీద ఇష్టం వచ్చినట్టు ఇప్పటికీ కూడా గుర్తొస్తే భయం వేస్తుంది సార్. అంత దౌర్జన్యంగా ఏం లేదమ్మా. చూడండి, మీకు ఇప్పుడు మన ఆఫీసర్ ఏసీపీ ఉన్నారు, ఇప్పుడు మన ఇన్స్పెక్టర్ తిరుమలేష్ వచ్చారు, ఇప్పుడు ఏసీపీ తిరుమల అని చెప్పేసి ఆయన కూడా మీకు కాంటాక్ట్ చేస్తారు. ఓకే, ఆయన కూడా వస్తారు. అండ్ మేము ఇప్పుడు ఫస్ట్ అక్కడ స్పాట్ లో విజిట్ చేసి రేపు వచ్చేసి వచ్చిన తర్వాత ఆ రోడ్డుని తీపించేయటము, ఒకవేళ అది కాకపోతే రోడ్డుని తీపించేయటము. అండ్ అతను కల్వర్ట్ తీసేస్తారు, అంత పర్మిషన్ లేకుండా ఏమేమి చేస్తారు అన్ని కూడా తీసేసి అసలు ముందు ఏ పర్మిషన్ తెచ్చుకున్నారు ఏమేమి ఇస్తున్నారు అనేది అదంతా కూడా ఒకసారి చూస్తారు. చూసి లెటర్స్ ఫస్ట్ మేము ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళని కూడా వింటాము, ఎలా చేశారు ఎట్లా చేశారు విన్న తర్వాత దెన్ విల్ గెట్ ఇన్ టు యాక్షన్. ఓకే మీకు ఏసీపీ తిరుమలలో విల్ గెట్ ఇన్ టచ్ విత్ యు. ఓకే సార్, మేము కోఆర్డినేట్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. విన్నారు కదా ఈ ఆడియోలో ఏమైంది మరి? గెట్ ఇన్ టచ్ విత్ యూ అయిపోయిందా? టచ్ ఎప్పుడు ఇంకెన్ని రోజులు టచ్లోకి వెళ్తారు?
ఇప్పుడు దగ్గర దగ్గర జరిగి కూడా 2-3 నెలలు అవుతుంది కదా. రోడ్ అట్లే ఉంది, కట్టిన కల్వట్లు అట్లే ఉన్నాయి, చేసిన కబ్జాలు అట్లే ఉన్నాయి. ఈమె ఏడుంది ఇప్పుడు? ఈమె చైతన్య రెడ్డి అనట ఆమె. గింత దారుణం. అందుకే మళ్ళీ చెప్తున్నా, దమ్ము ఉంటే నా మీద ఎఫ్ఐఆర్ చేయి, దమ్ముంటే నా మీద ఎఫ్ఐఆర్ చేయి, వాస్తవాలు బయటపెట్టి సమాజం ముందు. ఈ 340 ఎకరాల వెంచరే కాదు, ఇంకా జరిగిన కబ్జాల మీద ఒక్క అడుగు కూడా వెనకేసే ప్రసక్తే లేదు. ఒకవేళ మేము చేసిన వీడియోలతో మేము బ్లాక్మెయిల్ చేసి సంపాదించాలని నేను ఒక 20-30 కోట్లు సంపాదించవచ్చు చేయాలనుకుంటే. నన్ను అడిగి నా వీడియోలు నేను చేసిన వీడియో నేను డిలీట్ చేయను, నేను వెనక్కి తగ్గేది లేదు అంటేనే కదా వీళ్ళు కోర్టుకు వెళ్ళి తప్పుడు అడ్రస్ ఇచ్చి ఎక్స్పార్టీ ఆర్డర్స్ తెచ్చుకొని నా వీడియోలు యూట్యూబ్ వాడికి లింకులు పంపించి డిలీట్ చేయించుకుంటున్నది. వాడు వాసవి వాడైనా, వాడు ఇన్కార్ వాడైనా, వాడు ఇంకోటి అమీన్పూర్లో గోల్డెన్ కీ వాడైనా, వీళ్ళందరూ చేసిన పని అదే కదా. సో ఇది ఆగదు. 340 ఎకర్స్లో మేము చేసిన వీడియోల వల్ల 25 ఎకరాల అసైన్ ల్యాండ్స్ని వెనక్కి తీసుకుంటే 300 కోట్ల ప్రాపర్టీ అక్కడ నిలబడ్డది. ఎవడిది చేసింది?